కలకత్తా భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లోని మూడో స్థానంలో ఉంది కలకత్తా నగరం. ఈ నగరంలోని రోడ్ల విస్తీర్ణం బాగా తక్కువగా ఉంటుందన్నమాట. ఢిల్లీ బొంబాయితో పోల్చుకుంటే ఢిల్లీ వైశాల్యంలో రోడ్ల విస్తీర్ణం 21% ఉంటే బొంబాయిలోని రోడ్లు విస్తీర్ణం 17% ఉందన్నమాట నగర విస్తీర్ణంలో. కనుక కలకత్తా నగరంలోని రోడ్ల విస్తీర్ణం 6.2% ఉంది. అందుకనే అండర్గ్రౌండ్ మెట్రో ఇతర రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిందన్నమాట. 1920లోనే కలకత్తా మెట్రోని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిందన్నమాట. 1919 సెప్టెంబర్లో సిమ్లాలో జరిగిన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలోనే W.E. క్రమ్ అనే ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేశారన్నమాట. ఈ కమిటీ మెట్రో లైన్ సిఫార్సు చేసిందన్నమాట. దీనికి అప్పట్లోనే 37 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. టికెట్ ప్రయాణం ధర 3 అనాలుగా టికెట్ ధర కూడా నిర్ణయించారన్నమాట. ఆ తర్వాత 1949-50లో ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ ఈ భూగర్భ రైల్వే ఆలోచనకి తిరిగి రూపొందించారన్నమాట. అప్పట్లోనే కలకత్తాలోని నగర వైశాల్యంలో 4.5% రోడ్లు విస్తీర్ణం ఉండేదన్నమాట. అప్పట్లో ఢిల్లీ వైశాల్యంలో రోడ్లు 25% ఉండేవి. అప్పట్లోనే డమ్డమ్ టోలీగంజ్ బ్లూ లైన్గా, బిధాన్ నగర్ హౌరా మైదానికి గ్రీన్ లైన్గా, జోకా నుండి ఇండియన్ గారికి పర్పుల్ లైన్గా నిర్మించాలనుకున్నారు. 1972 జూన్లోనే దీన్ని ఆమోదించి 1991కి గడువుగా నిర్ణయించారన్నమాట. డిసెంబర్ 1972లోని ఇందిరాగాంధీ ఈ లైన్కి పునాది కూడా వేశారు. కానీ 24 అక్టోబర్ 1984లో ఎస్ప్లేర్ నుండి భవానీపూర్ మధ్య 3.4 కిలోమీటర్లు 5 స్టేషన్లతోటి మెట్రో రైలు ప్రారంభించారన్నమాట. మొత్తానికి ఫిబ్రవరి 19వ తారీఖు 1995 నాటికి బ్లూ లైన్ నిర్మాణం మొత్తంగా కంప్లీట్ అయిపోయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా బ్లూ లైన్ ఫిబ్రవరి 19, 1995 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుందన్నమాట. అలాగే 2012లోని సాల్ట్ లేక్ హౌరా మైదాన్ గ్రీన్ లైన్ నిర్మించాలనుకున్నారు. అలాగే జోకా బీబీడీ భాగం మధ్యన పర్పుల్ లైన్ నిర్మించాలనుకున్నమాట. నోపారా బారాసాత్ మధ్య ఎల్లో లైన్ కూడా నిర్మించాలనుకున్నారు. బారానగర్ బారక్పూర్ మధ్య పింక్ లైన్ నిర్మించాలనుకున్నారు. న్యూ గారియా డమ్డమ్ విమానాశ్రయం మధ్య ఆరెంజ్ లైన్ నిర్మించాలనుకున్నమాట. అప్పట్లోనే ప్లాన్ వేశారనమాట 2011-12లోనే. 1949లోనే మెట్రో నిర్మించాలనుకుని అప్పట్లోనే ట్రామ్ రూటు 100 కిలోమీటర్లు పైగా ఉండేది అని 1972లోని అప్రూవల్ కూడా లభించిందనమాట. 1984లోని మొదలైంది. 1994 కల్లా మొత్తంగా లైన్ అందుబాటులోకి వచ్చిందనమాట. 2009-2010లోని కవి సుభాష్కి ఈ మొత్తంగా లైన్ కంప్లీట్ అయింది. అలాగే 2013లో డమ్డమ్ నుంచి నవపారాకి గ్రీన్ లైను అనుసంధానంగా నిర్మించాలనుకున్నారు. గ్రీన్ లైన్ 2020 ఫిబ్రవరి సాల్ట్ లేక్లోని పూల్ భాగానికి నిర్మించారన్నమాట. బ్లూ లైన్ దక్షిణేశ్వరం వరకు కూడా పొడిగించారు. కోవిడ్ ముందు 6 లక్షలుగా ప్రయాణం ఉండేది. 4 కొత్త లైన్ కూడా నిర్మించారన్నమాట. అండర్గ్రౌండ్ వాటర్ టన్నెల్ 500 మీటర్లతోటి దేశంలోనే 34 మీటర్ల లోతున హౌరా మహాకరణ్ మధ్యన హుగ్లీ నది కిందన 34 మీటర్ల లోతున దేశంలోనే అతిపెద్ద నీటి అడుగు సొరంగ మార్గంగా నిర్మించారన్నమాట. 2020 ఫిబ్రవరి 13న సాల్ట్ లేక్ స్టేడియంకి మొదటి ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం 2026 కల్లానే మొత్తం లైన్ కంప్లీట్ అయిపోయింది, నడుస్తుంది కూడా. 2010-11లోని పర్పుల్ లైన్ను జోకా నుండి బీబీడీ బాగా నిర్మించాలనుకున్నారు. దాని తర్వాత డైమండ్ పార్క్కి పొడిగించారన్నమాట. మొత్తంగా పర్పుల్ లైను 15 కిలోమీటర్లు 14 స్టేషన్ల మీద అనుకున్నారన్నమాట. ఎల్లో లైన్ ఏమో బారాసాత్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు, నవపారా నుంచి బారాసాత్కి మా ఎయిర్పోర్ట్ మధ్యనే కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. దీనికి 18 కిలోమీటర్లు ఉంటుంది, 10 స్టేషన్లు ఉంటుందన్నమాట. అలాగే ఆరెంజ్ లైను
అది విమాన బందర్ నుంచి ఎల్లో లైన్తో కలుస్తుంది. అలాగే సాల్ట్ లేక్ సెక్టర్ 5 లైన్ గ్రీన్ లైన్తో కలుస్తుంది. కవి సుభాష్ బ్లూ లైన్తో కలిస్తే ఇది కవి సుభాష్ వరకు పొడిగించి భవిష్యత్తులోని ఈ లైను ఆరెంజ్ లైను అది పర్పుల్ లైన్ స్ట్రాండ్ రోడ్ బీబీడీ బాగ్ హైకోర్టు మధ్యగా పొడిగించాలనుకుంటున్నారు అనమాట. చౌకా నుంచి బీబీడీ బాగ్కి ఈ విధంగా ఈ లైన్ పొడిగించాలనుకుంటున్నారు. అలాగే ఎల్లో లైన్ డమ్ నుంచి బారాసాత్కి పొడిగించారు. బారాసాత్ నుంచి బారాక్పూర్కి పింక్ లైను ఆరెంజ్ ఎయిర్పోర్ట్ నుంచి కవి సుభాష్ మధ్యన 30 కిలోమీటర్లు నిర్మించాలనుకుంటున్నారు. ప్రస్తుతం మెట్రో అనేది 350 సర్వీసులు నడుస్తుంది. సగటు వేగం 23 కిలోమీటర్లుగా ఉందన్నమాట. ఇది రోజు ఉదయం 6 గంటల 50 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 40 నిమిషాల మధ్య ప్రయాణిస్తుంది అన్నమాట. 4 స్టేషన్లు ప్రతి స్టేషన్ 10 నుంచి 20 సెకండ్లు అవుతుంది. ఈ విధంగా మెట్రో స్టేషను పింక్ లైను, బ్లూ లైను, ఎల్లో లైను, ఆరెంజ్ లైను, పర్పుల్ లైన్గా నుంచి 2000 ఇంకొక 4-5 సంవత్సరాల్లోనే మొత్తంగా 135 కిలోమీటర్ల నుంచి 135 కిలోమీటర్ల పొడవుతోటి 137 కిలోమీటర్ పొడవుతో 108 స్టేషన్గా నిర్మించాలనుకుంటున్నాను. మొత్తంగా కంప్లీట్ అవ్వాల్సి వాటి 2-3 సంవత్సరాలు 2030 కన్నా మొత్తంగా కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాను అన్నమాట. ఎస్పీ లైన్ మటుకి 3 లైన్లకి అనుసంధానించాలని అనుకుంటున్నారు. 3 లైన్లు అనమాట ఎస్పీ లైన్. బ్లూ లైన్కి, గ్రీన్ లైన్కి, పర్పుల్ లైన్కి ఇంటర్చేంజ్గా ఉంటుంది అన్నమాట ఎస్పీ లైన్. అలాగే కవి సుభాష్ అనేది బ్లూ లైన్కి, ఆరెంజ్ లైన్కి ఇంటర్చేంజింగ్ కింద ఉంటుంది. అలాగే సాల్ట్ లేక్ సెక్టర్ 5 ఏమో గ్రీన్ లైన్కి, ఆరెంజ్ లైన్కి ఇంటర్చేంజ్ కింద ఉంటుంది అన్నమాట. నోపారా ఏమో బ్లూ లైన్కి, ఎల్లో లైన్కి ఇంటర్చేంజ్ కింద ఉంటుంది. జైహింద్ ఏమో ఎల్లో లైన్కి, ఆరెంజ్ లైన్కి ఇంటర్చేంజ్ కింద ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇంటర్చేంజ్లు ఎస్ప్లనేడ్, సాల్ట్ లేక్ 5, కవి సుభాష్, నోపారా, జైహింద్ ఇంటర్చేంజ్ ఏర్పడుతున్నాయి అన్నమాట. మొత్తంగా 106 స్టేషన్లు 138 కిలోమీటర్లతోటి కలకత్తా మెట్రో నిర్మించాలనుకుంటున్నమాట. ఈ విధంగా కలకత్తా మెట్రో దేశంలోని ఎన్నో రికార్డులని స్థాపించాలని అనుకుంటుంది. ఇది 1922లోనే దీన్ని అయ్యాలనుకున్నారు, నిర్మించాలని ప్లాన్ చేశారు. అప్పట్లోనే 37 కోట్లుగా ఖర్చు అయ్యి 3 అణాలుగా టికెట్ పెట్టాలని ప్లాన్ చేశారు 1922లోనే. కానీ ఈరోజు 100 సంవత్సరాలు అయినా సరే ఇంకా ఈ నిర్మాణం ఇప్పుడు అనుకూలంగా వచ్చిందనమాట. అలాగే బ్లూ లైన్, గ్రీన్ లైను, బ్లూ లైన్ ఫస్ట్ తయారైపోయింది. ఇప్పుడు గ్రీన్ లైన్ కూడా ఆపరేషన్కి వచ్చింది. ఇంకా ఎల్లో లైన్ డమ్ నుంచి బారాసాతికి నిర్మించాలి. పింక్ లైన్ ఏమో బారానగర్ నుంచి బారక్పూర్ నిర్మించాలి. ఆరెంజ్ లైన్ ఏమో ఎయిర్పోర్ట్ నుంచి కవి సుభాష్కి నిర్మించాలి. అలాగే గ్రీన్ లైన్ ఏమో రన్నింగ్కి వచ్చింది. ఇంకా ఆరెంజ్, పింక్, ఎల్లో, పర్పుల్ లైను జోకా నుంచి బీబీ డాగ్ మధ్యగా డైమండ్ పార్క్కి. అంటే ఇంకా 4 లైన్లు నిర్మించవలసినాయి అన్నమాట. అవి ఏంటంటే పర్పుల్ లైను, ఎల్లో లైను, పింక్ లైను, ఆరెంజ్ లైను. ప్రస్తుతానికి బ్లూ లైన్, గ్రీన్ లైన్ ఆపరేషన్లో ఉన్నాయి. పర్పుల్ లైన్ ఏమో జోకా నుంచి బీబీ బాగ్ నిర్మించాలి. ఎల్లో లైన్ ఏమో డమ్ నుంచి బారాసాత్కి నిర్మించాలి. పింక్ లైన్ ఏమో బారానగర్ నుంచి బారక్పూర్ నిర్మించాలి. ఆరెంజ్ లైన్ ఏమో ఎయిర్పోర్ట్ నుంచి కవి సుభాష్ మధ్య నిర్మించాలి. 30 కిలోమీటర్లు 24 స్టేషన్లతో. ఈ మొత్తంగా కంప్లీట్ అయితే 106 స్టేషన్లు 138 కిలోమీటర్లుగా ఉంటుందన్నమాట కలకత్తా మెట్రో. అలాగే వీటిని మెట్రోకి అనుసంధానంగా ట్రామ్ లైన్ కూడా డెవలప్ చేయాలి. బీబీడీ బాగు, బాబు ఘాటు, నెక్స్ట్ ఎస్ప్లనేడ్ను ఈ 3 కలుపుకుంటూ ఇంటర్చేంజ్లు వాటిని ఏర్పాటు చేయాలన్నమాట. అలాగే ఈ 3 దగ్గర అండర్గ్రౌండ్లోనే వస్తున్నాయి అన్ని స్టేషన్లు. ఈ 3 స్టేషన్ల దగ్గర ఇంకా జనాలకు అందుబాటులో ఉండేటట్లు బయటన ట్రామ్ సర్వీసు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి బాబు ఘాట్ నుంచి 4 డెక్కర్గా 4 అంతస్తులుగా న్యూయార్క్లో ఉన్నట్టు
బస్ స్టాండ్ నిర్మించాలి, 4 అంతస్తుల బస్ స్టాండ్ని. ఇతర రాష్ట్రాలకు వచ్చే ఫ్లైఓవర్ ద్వారా అది వెళ్ళిపోయేటట్లు ఈ విధంగా చేస్తే కలకత్తా మెట్రో దేశంలోనే అత్యధిక మెట్రోగా తయారవచ్చు. ప్రస్తుతం కలకత్తా మెట్రోలోని రోజుకి 7 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. భవిష్యత్తులోని 20 లక్షల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ 6 లైన్లు కంప్లీట్ అవుతాయి రోజుకి. ఈ విధంగా రోజుకి 20 నుంచి 30 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే దానికి అనుకూలంగా మౌలిక సదుపాయాలు కూడా కనిపించాలి. ఆ రోజుని కలకత్తా మెట్రో చేతికి ఉపయోగం. ఇప్పుడు ప్రస్తుతం అండర్గ్రౌండ్ మెట్రోని దాదాపుగా అండర్గ్రౌండ్ మెట్రో ఉన్నాయి కలకత్తాలోని. ఇందులోని సగం అండర్గ్రౌండ్లోనే నడుస్తుంది కలకత్తాలో. ఇప్పుడు దేశంలోని అండర్గ్రౌండ్ మెట్రో ఉంది కదా కలకత్తాలోని, అది బయటికి గ్రీన్ లైన్ మొత్తంగా 16 కిలోమీటర్లు, 16.55 కిలోమీటర్లు. ఇందులో భూగర్భంలోనే 10.81 కిలోమీటర్లు ఉంది. ఎలివేటెడ్ 5.77 కిలోమీటర్లు ఉందన్నమాట. భూగర్భంలోనే 17 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు దాదాపుగా భూగర్భంలోనే నడుస్తుంది గ్రీన్ లైన్. ఎలివేటెడ్ మటుకు 5.88 కిలోమీటర్లే. ఇది అది కూడా మహాకారం నుంచి హౌరా స్టేషన్ మధ్యన హుగ్లీ నది కిందన ఇండియాలోని అతిపెద్ద నీటి అడుగు సొరంగ మార్గంగా ఉందన్నమాట. అలాగే ఇది లైన్ మొత్తంగా ఫిబ్రవరి 13, 2022లో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం ఆపరేషన్లోకి వచ్చేసింది గ్రీన్ లైన్. ప్రస్తుతం గ్రీన్ లైన్ ఆపరేషన్లో ఉంది, బ్లూ లైన్ ఆపరేషన్ ఉందన్నమాట. బ్లూ లైన్ ఇంకా పొడిగిస్తున్నారు, గ్రీన్ లైన్ కూడా భవిష్యత్తులోనే సత్రాగచ్చి వరకు పొడిగించవచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే హౌరా మైదానం నుంచి సత్రాగచ్చి వరకు పొడిగించాలనుకుంటున్నారు. అలాగే దీన్ని కూడాను భవిష్యత్తులోనే గ్రీన్ లైన్ కూడాను ఎయిర్పోర్ట్కి పొడిగించాలనుకుంటున్నారు. ఈ విధంగా ఎయిర్పోర్ట్ వరకు పొడిగించవచ్చు. ఏదేమైనా సరే కలకత్తా మెట్రో అన్నది దేశానికి తలమార్గంగా ఉంటుంది. దీన్ని దాదాపుగా ఇంకా డెవలప్ చేయవలసి ఉంది. అలాగే మొత్తం నగరంలో ఇంకో 100 కిలోమీటర్ల అనుకూలమైన మెట్రో సర్వీస్కి అనుకూలతలు ఉన్నాయన్నమాట. దాన్ని కూడా నిర్మిస్తే నగరానికి పూర్తిగా మెట్రో అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. అలాగే ట్రామ్ లైన్ కూడాను గతంలో ఉన్నట్టు ట్రామ్ స్టేషన్ కూడా డెవలప్ చేయాలి. ట్రామ్ స్టేషన్ డెవలప్ చేస్తూ దాని గురించి ఈ మెట్రోకి అనుసంధానం చేయాలన్నమాట. ట్రామ్ లైన్ని కూడా కలకత్తాలోనే తక్కువ ఖర్చుతోటి నడపచ్చు. ఇప్పుడున్న ట్రామ్ స్టేషన్ ఆల్రెడీ ట్రామ్ లైన్ ఉన్నాయి. దాన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తూ హెరిటేజ్గా డెవలప్ చేస్తూ మెట్రోకి అనుసంధానించామనుకో ఇంకా ఈ విధంగా రోడ్లపై ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ప్రస్తుతం కలకత్తాలోనే రోడ్లపై ఒత్తిడి వల్ల ప్రతి సంవత్సరం కలకత్తా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది ప్రతి సంవత్సరం కలకత్తా ట్రాఫిక్ సమస్యల వల్ల. ఇది ఎందుకంటే వాళ్ళ టైం వృధా అవుతుంది అన్నమాట. కలకత్తా నగర ప్రజల యొక్క టైం వృధా అవుతుంది. అందుకనే పీక్ అవర్స్లోని 100 ఎక్కువ సమయం ట్రాఫిక్లో గడపవలసి వస్తుంది పీక్ అవర్స్లోని. అయినా సరే అందుకని ఇన్ని సమస్యలు ఉన్న కలకత్తాలోని అన్ని సమస్యలు తీరాలంటే ఇటు త్వరితగతిన మెట్రో లైన్ పూర్తి చేయాలి, త్వరితగతిన ట్రామ్ లైన్ కూడా అనుసంధానించాలి. నెక్స్ట్ కలకత్తా సబర్బన్ రైల్వేలోని ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్స్కి అదనపుగా బోగీలు స్టేషన్లు కూడాను పెద్దవి చేయవలసిన అవసరం ఉందంటే అన్ని కాలాలకు అనుకూలంగా ఉండేటట్టు స్టేషన్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఇన్ని చేస్తేనే కలకత్తా మీద ఒత్తిడి తగ్గుతుంది. కలకత్తా వల్ల దేశానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కలకత్తా ప్రజలకు కూడా కలకత్తా వస్తేనే దేశానికి ఎంతో ప్రఖ్యాతమైనది. కానీ దాన్ని మనం వెనకబడేటట్లు చూస్తున్నాం. భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలన్నమాట. కలకత్తాలోని చాలా వరకు పురాతనంగా ఉంటుంది కలకత్తా. దాన్ని ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఏర్పడింది. కలకత్తాను ఆధునీకరించాలి. కలకత్తా యొక్క మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెర్రీస్తో అనుసంధానం చేయాలి. రైల్వే స్టేషన్స్ని దాదాపుగా 1000 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, 450 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి.
నాలన్ హార్బర్ రైల్వే స్టేషన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలి. వాటిలోనే జనాలు ఉండేటట్లు అకామిడేషన్ ఇచ్చేటట్లు ఉండాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.